శ్రోతలందరికీ నమస్కారం. సాంబమూర్తి గారి తల్లి తద్దినం ఆ రోజు. వంట పనికి వచ్చిన గంగలక్ష్మమ్మ పని ముగించుకొని బయలుదేరబోతుంటే ఆ ఇంటి పెద్ద కోడలు కావేరి డబ్బు తెచ్చిచ్చింది. లెక్క చూసుకొని ఎక్కువ ఉన్న 50 నోటు తిరిగి ఇవ్వబోతుంటే తీసుకోకుండా లోపలికెళ్ళి చీర రవిక తెచ్చి గంగలక్ష్మమ్మ చేతిలో పెట్టింది. ఇవన్నీ ఎందుకమ్మా, నాకివేమీ వద్దు, నేను చేసిన పనికి ప్రతిఫలం తీసుకున్నాను చాలు అనంటే, అలా అనకండి, మా ఇంట్లో ఏ సందర్భం వచ్చినా కాదనకుండా వస్తున్నారు, మా తృప్తి కోసం తీసుకోండి అని సాంబమూర్తి కల్పించుకోవడంతో కాదనలేకపోయింది. 10 ఏళ్ల క్రితం అయితే గంగలక్ష్మమ్మకి ఇలా బయట పనులకి రావాల్సిన అగత్యం లేదు. మరి చిన్న వయసులోనే భర్త మరణించిన ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోసం ఉన్నదంతా ఖర్చు చేసి ఇంజనీర్ని చేసింది. కొడుకు మురళికి మంచి ఉద్యోగము వచ్చింది. అందరి తల్లుల్లాగే కొడుక్కి పెళ్లి చెయ్యాలని ఆశపడ్డది గంగలక్ష్మమ్మ. అనుకువగల కోడల్ని ఆమె ఆశిస్తే అందం ఐశ్వర్యంతో పాటు ఉద్యోగం ఉన్న భార్యని ఎంపిక చేసుకున్నాడు మురళి. కొడుకు అభిష్టానికి అడ్డు నిలవలేదు గంగలక్ష్మమ్మ. ఇన్నేళ్ళు అనుభవించిన కష్టాలు గట్టెక్కుతాయనుకున్న గంగలక్ష్మమ్మ కొత్త కష్టాలు కోడలి రూపంలో ప్రత్యక్షమవుతాయని ఊహించలేకపోయింది. కోడలు సుందరి దాష్టికం ముందు ఇంట్లో జీతం భత్యం లేని పని మనిషి కం వంట మనిషిలా స్వతంత్రం లేని జీవితాన్ని మనస్కంగీకరించకపోయినా కడుపు తీపి కోసం సర్దుకుపోయేది. పగలంతా చాకిరీ చేసి సాయంత్రం కాసేపు టీవీ ముందు కూర్చుంటే చాలు. ఏదో ఒక పని పురమాయించడమో లేకుంటే అత్తగారు చూస్తున్న ఛానల్ మార్చి ఆమెకు అర్థం కాని ఇంగ్లీష్ ఛానల్ పెట్టి మరీ చూసేది. సాయంత్రాలు భార్యాభర్తలు బయట సినిమాలు షికార్లకెళ్ళొచ్చేసరికి సకలము సిద్ధం చేసినా కూడా ఏదో ఒక వంకతో అత్తగారిని ఆరాళ్ళు పెట్టడం సుందరి దినచర్య అయింది. భార్య మాటలు చేతలు సమర్థించేవిగా లేకపోయినా ఆమె మాటల పారవశ్యం, చేతల చాకచక్యం నెల తిరిగేసరికి చేతిలో తెచ్చిపోసే నోట్ల ఆధిపత్యం మురళిని నోరు మెదపకుండా చేశాయి. పక్కింటి సరస్వతమ్మ గారు తన వయసు వాళ్ళని ఓ 10 మందిని జత చేసుకొని కాశీ రామేశ్వరం వెళ్ళాలని ప్లాన్ చేసి గంగలక్ష్మమ్మని రమ్మని రాకపోకలకయ్యే ఖర్చుల వివరాలు చెప్పింది. ఆ రోజు రాత్రి కొడుకుతో విషయం చెప్పేసరికి తల్లి మాట కాదనలేక సరే అంటున్న మురళిని లోపలికి పిలిచింది సుందరి. కాసేపటికి బయటికి వచ్చిన మురళి మౌనాన్ని అర్థం చేసుకున్న గంగలక్ష్మమ్మ కొడుకు మీద ఇంకా తనకు అధికారం మిగిలుందన్న భ్రమతో అతని కోసం తను పడ్డ కష్టాన్ని గుర్తు చేస్తుంటే లోపట్నుంచి వేగంగా వచ్చి సుందరి అన్న మాటలు గంగలక్ష్మమ్మకి నవనాడులు కృంగిపోయేలా చేశాయి. అమ్ముకున్న చెట్టు నీడన ఉండనిస్తున్నది చాలక కాయలు కావాలంటే కోసుకొనిస్తారా? ఓ మనిషిని కూర్చోబెట్టి సకలము జరపాలంటే ఎంత కష్టమో మీకు తెలియదల్లే ఉంది. తిండి బట్టలు లోటు లేకుండా చూస్తుంటే సంతోషపడక కాశీ కామేశ్వరాలని గొంతెమ్మ కోరికలు కోరితే మా వల్ల ఏ పని కాదు. కష్టం సుఖం తెలియని మీ అమ్మేదో అడిగిందని గంగిరెద్దులా మీరు సరే అంటున్నారా? లోపలికి రండి ముందు. సుందరి జులింపులకు మురళి లోపలికెళ్ళాడు. ఆత్మాభిమానం దెబ్బతిన్న గంగలక్ష్మమ్మ ఆ రాత్రి అన్నం తినలేదు, నిద్రపోలేదు. మర్నాడు ఉదయం కొడుకుతో చెప్పి పుట్టి పెరిగిన పల్లెటూరులో 25 ఏళ్ల తర్వాత అడుగుపెట్టింది. తనలాంటి మరో అభాగ్యురాలు వరలక్ష్మమ్మ ఆసరాగా దొరకడంతో తనకు తెలిసిన వంట పనిలో స్థిరపడ్డది. 2 ఏళ్ల తర్వాత ఓ 200 పంపాడు మురళి. గంగలక్ష్మమ్మ ఆ డబ్బు తిరిగి పంపించింది. అంతే. అప్పట్నుంచి ఇప్పటి వరకు నెలలు సంవత్సరాలు గడిచిన కొడుకు నుండి తను వెతుక్కుంటూ ఏనాడు పావలా కార్డు ముక్క కూడా రాలేదు. ఆలోచిస్తూ నడుస్తున్న గంగలక్ష్మమ్మ కళ్ళ ముందు గతమంతా గిర్రున తిరిగి ఆగేసరికి ఇంటి ముందుకొచ్చింది. ఇంటి ముందు తలతల మెరుస్తున్న కారు ఆగటం చూసి వేగంగా లోపలికెళ్ళింది. తమ పాత కుర్చీలో కూర్చొని వరలక్ష్మమ్మతో మాట్లాడుతున్న మురళిని చూసి క్షణం నివ్వరపోయి ఆగింది.
తల్లిని చూసి తెచ్చిపెట్టుకున్న నవ్వు పులుముకొని అమ్మా అనేసరికి గబగబా కొడుకు పక్కకెళ్ళి ఎంతసేపైంది బాబు అంది. అర్ధగంట అయింది. సుందరి పిల్లలు బాగున్నారా? అన్నాడు తల దించుకొని. ఏసీకి అలవాటు పడిన అతని శరీరం స్వేదాన్ని కారుస్తుంటే విసనకర్ర తెచ్చిచ్చింది. లోపలికెళ్ళి ఎవరింటి పెళ్లి కోసమో చేసిన లడ్డూలు 2 కాసిని జంతికలు ప్లేట్లో తెచ్చి కొడుకిచ్చింది. తల్లి చేతి రుచికి మొహం వాచిన అతని నోరు మౌనంగా తన పని ప్రారంభించింది. మురళి కాస్త ఒళ్ళు చేసినట్టున్నాడు. తింటున్న కొడుకు వైపు ఆమె మాతృప్రేమ పైనుండి కిందికి చూసుకుంది. తల్లి ఇచ్చిన చల్లని మంచినీళ్లు తాగి మెల్లగా ప్రారంభించాడు. సుందరి ఎప్పుడు నీ గురించే అడుగుతుందమ్మా. ఎన్నోసార్లు నిన్ను తీసుకురమ్మంది. జరిగిన దానికి ఎంతో బాధపడుతుంది. నాకు తెలిసి తెలియక అత్తయ్యను అవమానపరిస్తే 4 తగిలించైనా నాకు బుద్ధి చెప్పకూడదా మీరు అని అంటుందమ్మా. ఎన్నోసార్లు ఇద్దరం వచ్చి నిన్ను తీసుకెళ్దామనుకున్నాం. ఏవో పనుల ఒత్తిళ్ల వల్ల రాలేకపోయాము. అమ్మా, నేను కంపెనీ పని మీద 6 నెలలు అమెరికా వెళ్ళాలి. నాకు ఈ మధ్య కొద్దిగా షుగర్ వ్యాధి వచ్చింది. అందుకని ఏది పడితే అది తినొద్దన్నారు డాక్టర్లు. నాతో సుందరి కూడా వస్తుంది. ఇల్లు పిల్లల్ని చూసుకోవటానికి బయటి వాళ్ళెవరిని నమ్మి ఉంచలేము. పోనీ సుందరి తల్లిదండ్రుల్ని ఉంచుదామంటే వాళ్ళు కొడుకుతో పాటు అమెరికాలో ఉంటున్నారు. అందుకని జరిగిందేమీ మనసులో ఉంచుకోకుండా నువ్వు వచ్చావంటే మేం నిశ్చింతగా ఉంటామమ్మా. తొందరగా వెళ్ళొచ్చేస్తాము. పెళ్ళాం చెప్పిన పాఠం అప్పచెప్పాడు మురళి. కొడుకు ఆంతర్యం అర్థం చేసుకున్న గంగలక్ష్మమ్మ ఎప్పుడు బయలుదేరాలి నేను అంది. హైదరాబాదులో మురళి కట్టిన అధునాతన బంగళాలో 8 ఏళ్ల మనవడు 4 ఏళ్ల మనవరాలితో 6 నెలలు 6 రోజుల్లా గడిచిపోయాయి. 6 నెలల తర్వాత మురళి సుందరి తిరిగొచ్చారు. 2 రోజుల తర్వాత అంతకుముందు పనిచేసిన వంట మనిషి పనిలో పునః ప్రవేశించటంతో తనొచ్చిన పనైపోయిందని గ్రహించిన గంగలక్ష్మమ్మ ఆఫీస్కు బయలుదేరుతున్న కొడుకుతో అంది. బాబూ మురళి, ఈవేళ నేను ఊరికి బయలుదేరుతున్నాను. అమ్మా, అప్పుడే ఏం తొందరొచ్చిందమ్మా? ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదూ అన్నాడు. 4 రోజులు ఉన్నా కూడా తిరిగి వెళ్లాల్సింది అక్కడికే కదా అంది. అప్పుడే సుందరి ఆఫీస్కి బయలుదేరుతూ హాల్లోకి రావడంతో అవునవును, పల్లెటూరులో ఉండే ప్రశాంతత బస్తీల్లో ఎక్కడ దొరుకుతుంది? జాగ్రత్తగా వెళ్ళిరమ్మా అని పర్సు తీసి 200 తీసి ఛార్జీల కోసం అన్నట్టు ఇవ్వబోతుంటే, మురళి, ఊళ్ళో నేను ఎవరింటికెళ్ళి వంట చేసినా రోజుకి 100 రూపాయలు తీసుకుంటాను. ఇక్కడ 6 నెలలుగా నీ పిల్లలకి రోజుకి 3 పూటల వండిపెట్టి అదనపు పనులు కూడా చేశాను. లెక్క చూస్తే 18,000 రూపాయలు దాటుతుంది అంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నా పిల్లలు నీకు మనవలు కారా? వాళ్ళకి వండిపెట్టి డబ్బు అడగటం అసహ్యంగా అనిపించటం లేదు నీకు అన్నాడు ఆవేశంగా. అందుకే బాబు, ఖచ్చితంగా 18,000 ఇవ్వనక్కర్లేదు, 10,000 ఇవ్వు చాలు అంది ఖరాఖండిగా. ఆయన మీ కొడుకన్న సంగతి గుర్తుండే మాట్లాడుతున్నారా మీరు? అందుకుంది సుందరి. ఎందుకు లేదు తల్లి, బాగా గుర్తుంది. వాడు నీకు నేను అమ్మిన చెట్టు. అమ్ముకున్న వాళ్ళకి కొనుక్కున్న వాళ్ళకి మధ్య వ్యాపార సంబంధాలు తప్ప ఆప్యాయత అనుబంధాలు పొసగవు కదూ. ఇవాళ మీ అవసరానికి నేను నమ్మకమైన వంట మనిషిని మాత్రమే. అనవసరపు మాటలతో ఒకళ్ళనొకళ్ళు నిందించుకునే కంటే నా డబ్బు నాకిచ్చేస్తే నీ వెళ్తాను అంది. లోపలికెళ్ళి 10,000 రూపాయల కట్ట తెచ్చి టీపై మీద విసిరేసింది సుందరి. చిరునవ్వుతో తీసుకొని వెళ్ళబోతూ జరుగుతున్నదేమిటో అర్థం కాక చూస్తున్న మురళి పిల్లల్ని దగ్గరకు తీసుకొని, జీవితంలో మిమ్మల్ని చూస్తానని మీతో గడుపుతానని అనుకోలేదు. ఈ 6 నెలలు నానమ్మ అని పిలిచి ఆ లోటు తీర్చారు. ఈ పేద వంట మనిషిని మీరైనా గుర్తుంచుకోండి అని కళ్ళు తుడుచుకొని చేతిలో ఉన్న నోట్ల కట్టలో కొంత తీసి పిల్లలకి చెరో సగం ఇస్తూ ఉంటే అమ్ముడుపోయిన చెట్టులా బిత్తరపోయి చూస్తూ నుంచున్న మురళి వైపు జాలిగా చూసి వేగంగా బయటకు కదిలింది ఆత్మాభిమానంతో.
ఆత్మస్థైర్యాన్ని అండ చేసుకున్న గంగలక్ష్మమ్మ. కథ సమాప్తం అండి. కథ పేరు అమ్ముకున్న చెట్టు. రచించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు. కథ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదాలు.